హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోల గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ మనకు క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫర్ అయితే రన్ చేస్తా ఉన్నమాట. మన డిఫెన్స్ డాటింగ్ యాప్లోను ప్రతి కోర్స్ మీద మీకు 60% డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నాము. మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, మీకు 399కి విత్ 1 ఇయర్ వాల్యూ అయితే వస్తుంది. మీకు అక్కడ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు డెమో వీడియో చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ మీకు రేపు ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు 999 అయితే కోర్స్ అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ మన డిఫెన్స్ డాటింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి మనకు జిఎస్టీ ఆఫీస్లో మనకు పర్మనెంట్ అటెండర్ పోస్టులు, అదేవిధంగా హవల్దార్ పోస్టులు, అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కేవలం ఇంకా 15 రోజులు మాత్రమే ఉందన్నమాట. నేనైతే వీడియో అయితే చేయలేదు. మన సబ్స్క్రైబర్కి కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశం కొద్దీ వీడియో అయితే వేస్తూ ఉన్నాను. అండ్ దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. కాబట్టి వీడియోని ఇంటి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ ఉంటే కనుక డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందంటే కనుక మనకు December 5th అయితే రావడం జరిగింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు December 8th నుంచి మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్, హౌ టు అప్లై. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ GST chennai.gov.in అనే వెబ్సైట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు December 8th, 2024 ఈ నెల 8వ తేదీన మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు January 7th, 2026. నెక్స్ట్ మంత్ 7th వరకు అప్లై చేసుకుని టైం అయితే ఉంది. అంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక 14-15 రోజులు అయితే టైం అయితే ఉంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే కాబట్టి మీరు డెఫినెట్గా అప్లై చేసుకోండి. మనకు ఒక్క రోజులో మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక January 1, 2025 అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఈ పోస్టులకు వచ్చేసి మనకు బిలో 18 ఇయర్స్ అయితే ఉండాలి ప్రతి పోస్ట్కి. అండ్ అప్ టు 27 ఇయర్స్ అయితే ఉండాలి యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఇక హవల్దారు, అదేవిధంగా ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే జనరల్ అండ్ అదేవిధంగా ఓబీసీ వీళ్ళకు 5 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది అనమాట. స్పోర్ట్స్ పర్సన్స్కి ఉన్న వాళ్ళు కంపల్సరీ మీరు డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే అవ్వద్దండి. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక మనకి ముందుగా వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం తెలియదు అనమాట. ఇక అదేవిధంగా మనకు హవల్దార్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే 10th క్లాస్ కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. అండ్ అదేవిధంగా మనకు కొంత హైటు అండ్ ఇవైతే మనకు పెట్టడం అయితే జరిగింది. హవల్దార్కి అయితే రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. మేల్ వాళ్ళ హైట్ అయితే మనకు 157.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ చెస్ట్ నార్మల్ 81, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక ఫిజికల్ టెస్ట్ వచ్చేసి వాకింగ్ అనమాట. కేవలం మనకు 1600 మీటర్స్ని 15 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. సైక్లింగ్ 8 కిలోమీటర్స్ని 30 మినిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇది మేల్ వాళ్ళు. ఇక అదేవిధంగా గర్ల్స్ వచ్చేసి మనకు 152 సెంటీమీటర్ అయితే మీరు హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. వెయిట్ వచ్చేసి మీకు 48 kg బిలో అయితే ఉండాలి. ఇక హైట్ 2 సెంటీమీటర్స్ అని మీకు ఎవరైతే రిలాక్సేషన్ ఉంటుందో మనకు షెడ్యూల్ ట్రైబల్స్, ఎస్టీ వాళ్ళకైతే ఉంటుంది. ఇక ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే అమ్మాయిలకు వచ్చేసి 1 కిలోమీటర్ వాకింగ్ని 20 మినిట్స్ కంప్లీట్ చేసుకోవాలి. సైక్లింగ్ వచ్చేసి 3 కిలోమీటర్స్ని 25 మినిట్స్లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. దీనికి వచ్చేసి 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ మీరు ఇంటర్మీడియట్ కానీ లేకుంటే డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు డిక్టేషన్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి వాటి గురించి మీకు తెలిసి ఉండాలి. అది మీకు యూట్యూబ్లో అయితే మీరు చూడండి ఒకసారి. నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్. దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారనమాట. డేటా ఎంట్రీ వర్క్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ శాలరీ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఒక పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే వస్తారు. నెక్స్ట్ హవల్దార్కి 7 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే ఉంటుంది. బేసిక్ పేని మీకు 18,000 అయితే ఉంటుంది అనమాట. హవల్దార్కి అండ్ ఎంటీఎస్కి 18,000 నుండి 56,900 వరకు. బట్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవర్ మీకు
32 నుండి 38,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది పర్ మంత్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఒక పోస్ట్ మాత్రమే. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్ 11 పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. లెవెల్ 4 అంటే మీకు బేసిక్ పేనే 25,500 నుండి 81,100 అయితే సాలరీ అయితే వస్తుంది. బట్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే కానీ ఓవరాల్ మీకు 60,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ మంచి పోస్టులు అనమాట. మంచి పొజిషన్ ఉన్నటువంటి పోస్టులు. మీకు లెవెల్ 4 కింద సాలరీ అయితే వస్తుంది కాబట్టి 60,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. అయితే బ్రదర్ ఇక్కడ మనకు భర్తీ చేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో మనకు ద ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ తమిళనాడు అండ్ పాండిచ్చేరి జోన్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో అయితే ఉంటుంది కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు తమిళనాడు అండ్ పాండిచ్చేరి జోన్ అని మనకు మెన్షన్ చేశాడు కాబట్టి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి, మనం అప్లై చేయకూడదని రూల్ అయితే ఏం లేదు. ఇది ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కింద మనకు డిఫరెంట్ స్పోర్ట్స్ ఏవైతే కేటగిరీస్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ కోటా కింద మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే ఏం లేదు, ఇక్కడ మీకు ఏవైతే క్వాలిఫికేషన్ ఇచ్చాడో 10th, ఇంటర్, డిగ్రీ అని ఆ క్వాలిఫికేషన్తో పాటు మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఇది ఓన్లీ స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్నటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అనేవి మనకు ఏ విభాగాల్లో ఏ గేమ్స్లో ఉండాలి అంటే కనుక వాలీబాల్ మెన్, ఫుట్బాల్ మెన్ అండ్ హాకీ మెన్ అండ్ క్రికెట్ మెన్, కబడ్డీ మెన్, అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్, స్విమ్మింగ్ మెన్ అండ్ ఉమెన్. ఈ గేమ్స్లోనే మీకు ఓవరాల్గా 7 గేమ్స్ అయితే మెన్షన్ చేశాడు. ఈ గేమ్స్లోనే మీకు అక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి డెఫినెట్గా మీరు. అండ్ బ్రదర్ మాకు అక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్ లేదు అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు దీనికి వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. బట్ మీరేంటంటే ఈ నోటిఫికేషన్ మీకు అంటే మీకు ఎలిజిబిలిటీ లేదు, మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకైతే మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీరేం డిసప్పాయింట్ అవ్వద్దండి. మీకు ఈ నోటిఫికేషన్ కాకపోయినా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఆఫీస్లో మనకు ఇంకా కొన్ని నోటిఫికేషన్లు అయితే వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మీకు కంపల్సరీ మీకు అప్డేట్ చేస్తాను కాబట్టి మీరు అప్పుడు కూడా దానికైతే అప్లై చేసుకుని ప్రిపేర్ అవ్వండి. అండ్ అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా రకాలైనటువంటి చాలా డిపార్ట్మెంటు వేరే డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి. మీకు ప్రతి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీకు ఏ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో దానికి మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు గేమ్స్ వచ్చేసి మనకు ఏ విభాగంలో మెన్షన్ చేసిన కదా, బట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మనకి ఏ విధంగా ఇచ్చిందంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో కానీ నేషనల్ కాంపిటీషన్స్లో కానీ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ లేదా నేషనల్ లేదా స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఆఫ్ స్కూల్స్లో ఉంటాయి కదా వాటి విభాగంలో కానీ, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో కానీ లేకుంటే ఖేలో ఇండియా లేదా యూత్ గేమ్స్లో కానీ, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో కానీ, ఖేలో ఇండియా పారా గేమ్స్లో కానీ మీకు ఏదో ఒక విభాగం అంటే ఏదో ఒక టోర్నమెంట్స్లో మీకు కాంపిటీషన్స్లో మీకు సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలని మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఉంటే కానీ అప్లై అయితే చేసుకోండి దీన్ని. ఇక ఫైనల్గా మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ముందుకు వచ్చేసి అట్లీ చేసి ట్రయల్స్ అయితే కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రయల్స్ తర్వాత డౌన్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ మెడికల్ లిస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం. అంటే మనకు నోటిఫికేషన్ అయితే మనకు పర్టికులర్గా సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఆల్టర్నేటివ్ ఈ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్లో ఉన్నటువంటి జిఎస్టీ ఆఫీస్గా వాటి నుంచి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది స్పోర్ట్స్ కోటా కింద మనకు. దీనిలో మనకు అటెండరు, స్టెనోగ్రాఫరు, హవాల్దారు, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా మీరు అప్లై అయితే చేసుకొని దీనైతే ఆపర్చునిటీ మీరు యూజ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.